హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇక దసరా వస్తుంది కదా! దసరాకు మనం డబ్బులు ఎలా ఏ విధంగా సేవ్ చేయాలి? దసరా వచ్చేసి ఇంక 35 డేసే ఉంది కాబట్టి మనం ఆ దసరాకు ఒక 1 గ్రామ్ గోల్డ్ అయినా గానీ తీసుకునే విధంగా మనం మనీ ఎలా సేవ్ చేయగలం అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి. మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ 35 డేస్ లోపల మనకు 1 గ్రామ్ వచ్చేసి 11,000 అయితే అవుతుంది కంపల్సరీ అండి. మినిమమ్ మనం ఒక 500 అట్లా ఎగస్ట్రానే క్యాలిక్యులేట్ చేసుకుందామండి. ఎందుకంటే అప్పటికల్లా పెరిగినా, తగ్గినా మనకేం మంచిది కదా! ముందు జాగ్రత్తగా ఒక 500 అనేది ఎగస్ట్రా పెట్టుకుంటే, అందుకోసం నేనైతే 11,000 అనేది 1 గ్రామ్‌కు గోల్డ్ కని ఇలా రాశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి 35 డేస్ ఉంది గదా! ఈ 35 డేస్ అంటే 5 వారాలు. ఈ 5 వారాల్లో మనం ఎలా సేవ్ చేయాలి అనేది నేనైతే మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. నేను గూడా స్టార్ట్ చేశాను. మీకు దసరా తర్వాత నేను ఒక వీడియో చేసి చెప్తానండి. నేను గోల్డ్ కాయిన్ తీసుకునేది ఎంత అమౌంట్ పడిందనేది కూడా నేను షేర్ చేస్తాను. ఇలా తీసుకోవడం కొంచెం కష్టమే కానీ, మనం ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలండి. ఇలా టార్గెట్ పెట్టుకుంటే కంపల్సరీ మనమైతే తీసుకోగలము. ఇక నేను ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తానండి. మనం కంపల్సరీ ఇప్పుడు దసరాకు అందరం శారీ అయితే తీసుకుంటాం కదా! అంటే కొంతమంది పెద్దవాళ్ళకు సాంబ్రాణి వేసుకోవడం అట్లా గూడా ఉంటాయి. అంటే వాళ్ళకి బట్టలు పెట్టడం అట్లా గూడా ఉంటాయి. ఆ టైంలో మనం శారీస్ అనేది తీసుకుంటాం. కొంతమంది అమ్మవారికి పూజలు చేసుకునే పూజ గూడా ఉంటుంది గదా! దుర్గమ్మకు. అలా కూడా శారీస్ మనం తీసుకుంటాము. ఇక మనం చీర 2000లో తీసుకునే బదులు ఒక రూ. 1000 పెట్టి తీసుకోండి. మీకు 2000 బడ్జెట్ అనుకోండి. 2000 తీసుకోకుండా ఒక రూ. 1000 పెట్టి తీసుకోండి. అంటే నేను మినిమమ్ చెప్తున్నాను. ఇక రూ. 1000తో శారీ తీసుకుంటే ఒక రూ. 1000 మిగులుతుంది కదా! అది సేవింగ్ లాగా ఒక బాక్స్ లాగా పెట్టుకోండి. ఆ బాక్స్‌లో వేసేసుకోవాలి. ఇక దాన్ని మీరు టచ్ చేయకూడదండి దసరా వరకు. ఇక తర్వాత ఈ 35 డేస్‌లో మీరు ఎలా సేవ్ చేస్తే మీకు 11,000 అనేది మీకు చేరుతుందనేది ఇక కూరగాయలుంటాయి కదండీ! 5 వారాలు గదా! వారంలో ఒక రూ. 1000 సేవ్ చేయండి. వారంలో రూ. 1000 ఎలా సేవ్ చేయాలి అని మీకు నేను లాస్ట్ టైమ్ వీడియోలో మంత్‌కు రూ. 1000 ఎలా సేవ్ చేయాలి అనేది నేను ఒక వీడియోలో అయితే షేర్ చేశానండి. దాని ద్వారా మీకు అనుగుణంగా మీరు వారానికి రూ. 1000 ఎలా సేవ్ చేయగలరనేది ఒకసారి కాలిక్యులేట్ చేసుకోండి. మాక్సిమం మనం కొంచెం డబ్బుని సేవ్ చేయాలంటే కొద్దిగా ఖర్చులనేటివి మొత్తం తగ్గించుకోవాలండి. అట్లా అయితేనే మనం మనీ అనేది సేవ్ చేస్తాము. ఇక 5 వారాలకు 5,000 అనేది ఈజీగా అయిపోతుంది. ఇక మనం పాలు డైలీ ఏపించుకుంటుంటాం కదా! ఈ 35 డేస్‌లో మనం ఒక రూ. 1000 అనేది కంపల్సరీ సేవ్ చేయాలి. ఇది ఎలా అంటే మనము బిల్ పేమెంట్ చేస్తాం కదా పాలకు. ఆ బిల్ పేమెంట్ చేసేటప్పుడు మనకు మామూలుగా మంత్‌కు ఇంతని ఒక అమౌంట్ ఉంటుంది. కానీ ఈ మంత్‌కు కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టేసి మనం అమౌంట్ అనేది వాళ్ళకు ఇప్పుడు మీ హస్బెండ్ నుంచి ఒక అమౌంట్ అనేది మీరు ప్రతి నెల ఇప్పించుకుంటుంటారు కదా! పాలకు పేమెంట్ చేయడానికి. ఈసారి కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టేసి పేమెంట్ అనేది తీసుకోండి. మీ హస్బెండ్ నుండి డబ్బులు అలా తీసుకొని మీరు ఎంత పేమెంట్ పాలకు డైలీ యూజ్ చేస్తారో అంతే యూజ్ చేయండి. ఇంకా పాలలో కూడా మీరు కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి కుదిరితే. లేకపోతే పర్లేదు. దాని ద్వారా కూడా మనం రూ. 1000 అనేది 35 డేస్‌లో ఈజీగా సేవ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ పండగంటే పిల్లలకైతే బట్టలు తీసుకుంటాం కదా! ఆ బట్టలకు కూడా మనం ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకోకుండా మినిమమ్ అంటే కొంచెం తగ్గించి మనం పిల్లలకు బట్టలు తీసుకొని ఒక రూ. 1000 అనేది సేవ్ చేసుకోండి. దాని ద్వారా కూడా మనకు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఎక్కువగా కాస్ట్ పెట్టి తీసుకున్న పిల్లలకు బట్టలు వాళ్ళు 2, 3 మాటల కంటే ఎక్కువ ఎయ్యరు. దాని ద్వారా అమౌంట్ అనేది వేస్ట్. బట్టలకనేది ఎక్కువ అమౌంట్ పెట్టకపోవడమే మంచిదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కిరాణా సరుకులు. కిరాణా సరుకులకు మీరు నా ఛానల్ ఒకసారి చూడండి. నేను కిరాణా సరుకులు ఏ విధంగా తీసుకుంటాను అనేది కూడా ఒక వీడియో చేస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకే మీకు చాలా ఐడియాస్‌తో పాటు చాలా వీడియోస్ అనేది మీకు డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలనేది తప్పకుండా షేర్ చేస్తాను. సరుకులనేది మనం ఒక లిస్ట్ ఔట్ అనేది కంపల్సరీ ఉండాలి. మీరు డీమార్ట్‌కెళ్తారా? బయట కిరాణా కొట్లో తెచ్చుకుంటారా? అనేది పక్కన పెడితే,
మీకు ఏం అవసరం ఉండే అనేది ఒక లిస్ట్ ఔట్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఆ లిస్ట్ ఔట్ కూడా మీరు పోయి తెచ్చుకోకుండా మీ హస్బెండ్‌ని అట్లా వెళ్ళి పంపిస్తే అంటే తీసుకొనొస్తే వాళ్ళైతే మన పేపర్‌లో ఏం రాసామో అవి మాత్రమే పట్టుకొనొస్తారు. మనం వెళ్తే 1, 2 ఎగస్ట్రా వేసుకొనొస్తాం కంపల్సరీ. దానికి గూడా అమౌంట్ వేస్ట్ అవుతుంది. ఈ 35 డేస్ ఒక్క రూపాయి కూడా వేస్ట్ ఖర్చు పెట్టకుండా మనం మనీ సేవ్ చేసుకుంటా వస్తే 11,000 అనేది ఈజీగా సేవ్ చేయగలము. మీకు ఐడియా ఉంటుంది మనం ఎక్కడ వేస్ట్ ఖర్చు పెడుతున్నాం అనేది. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇలా సేవ్ చేసుకోవచ్చు. ఇక ఎమర్జెన్సీ నీడ్స్ కింద అంటే మనకు ఇప్పుడు శారీస్ కొన్నాము. వాటికి బ్లౌజెస్ ఇంకా వేరేటి తీసుకోవాలని చెప్పి మనం ఆడ అమౌంట్ 500 అయితే గన మనకు 1000 రూపీస్ అని చెప్పి మనం తీసుకోవాలి మన హస్బెండ్ నుంచి. అలా అయితే గన ఈజీగా మనం రూ. 1000 అనేది సేవ్ చేయొచ్చండి. ఇక పిల్లల స్టేషనరీకి ఒక 500 ఏసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు స్కూల్‌లో చాలా యాక్టివిటీస్ చెప్తూ ఉంటారు గదా! ఆ యాక్టివిటీస్‌కు అమౌంట్ అనేది కొద్దిగా అయినా మనం ఎక్కువ అమౌంట్ పెట్టి మనమే తీసుకొచ్చి కొంచెం పేషెన్స్ అనేది ఉండాలండి. కొంచెం ఆలోచించుకోవాలి. కొంచెం ఓపిక అనేది చాలా ఉండాలి. ఓపిక ఉంటే మనమే ఆలోచించుకొని కొన్ని కొన్ని సెట్ చేసేసుకుంటామండి. దాని ద్వారా మనీ అనేది ఈజీగా సేవ్ అవుతుంది. నేనైతే ఈ విధంగానే ట్రై చేసి గోల్డ్ కాయిన్ అనేది తీసుకోవాలని ప్లాన్ అయితే చేశాను. మీరు కూడా ఇది నచ్చితే ఫాలో అయిపోండి. ఒకేళ మీకు ఇంతింత అంటే 11,000 అనేది సేవ్ చేయలేకపోతే మీ బడ్జెట్‌కి తగ్గట్టు మీరు ఎంత సేవ్ చేయగలరని ఒకసారి ఇలా లిస్ట్ ఔట్ అయితే చేసుకోండి. దీని ద్వారా మీకు ఒక ఐడియా వస్తుంది. ఏదైనా మనము ఆలోచించుకొని మైండ్‌లో పెట్టుకునే కంటే ఒక పేపర్ మీద పెడితే మనకి ఈజీగా దాన్ని మనం సక్సెస్ అవ్వడానికి ఈజీ అవుతుందండి. ఇదైతే కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. దీని ద్వారా మీరు గోల్డ్ కాయినే కొనాల్సిన అవసరం లేదండి. సిల్వర్ గూడా ఇప్పుడు చాలా రేటే ఉంది. మనకై మనం ఓన్‌గా మనీ సేవ్ చేసి తీసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. మన హస్బెండ్ ఎన్ని కొనిచ్చినా అంటే గోల్డ్ కాయిన్స్ లేకపోతే గోల్డ్ గానీ ఎంత కొనిచ్చినా కూడా మనకంటూ మనము కొన్ని ఖర్చులు తగ్గించుకొని సేవ్ చేసుకొని 1 గ్రామ్ వెండి కొన్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ దసరాకి మీరు కూడా చాలా గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే 1 గ్రామ్ గోల్డ్ కోసమైతే ఇలా ప్లాన్ అయితే చేశాను. మాక్సిమం ట్రై చేస్తానండి కంపల్సరీ. మీకు మీ అమౌంట్‌ని బట్టి మీరు చూసుకోండి. నేను మాక్సిమం గోల్డ్ కొనడానికైతే ట్రై చేస్తాను. ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పట్లేదండి. కొంతమందికి అమౌంటు ఇంట్లో బడ్జెట్‌ని బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ ఒక ఐడియా కోసం మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. మీకు ఎంత సేవ్ చేయగలరు అనేది మీరు ఒకసారి ఇట్లా పేపర్ మీద పెట్టుకోండి. అంటే రాసుకోండి. దాని ద్వారా మీకు ఐడియా వస్తుంది. ఓకే. దీనికింత మనం సేవ్ చేయగలమని. ఇంకా 35 డేస్ ఉంది కాబట్టి మనం ఈజీగానే సేవ్ చేసుకోగలము. ఒకవేళ మీరు గోల్డ్ కొనలేకపోతే వెండికైనా సరే సేవ్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనీ సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సేవ్ చేయడం మొదలుపెట్టారంటే మీకే తెలుస్తుంది. కానీ చీరలకు అంటే బట్టలకు, చీరలకు వాటికి బయట ఫుడ్‌కి ఎక్కువ అమౌంట్ అనేది వేస్ట్ చేయొద్దండి. మనం ఈరోజు రూ. 1 వేస్ట్ చేస్తే రేపు మనకు చాలా అవసరమైనప్పుడు ఎవ్వరు ఇవ్వరండి. దాని ద్వారా మనం చాలా నష్టపోతాము. మీకు అవసరం లేదు అనుకుంటే గోల్డ్ కాయిన్స్ తీసుకోండి. గోల్డ్ అవసరం లేదనుకుంటే కాయిన్స్ అనేది మనకి ఎప్పటికైనా యూజ్ అవుతాయి. మీరు కూడా ఈ దసరాకి ఇలాగే మనీ సేవ్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా ఇది ఫాలో అయితే నేను దసరా తర్వాత మీకు నేను తీసుకున్న గోల్డ్ కాయిన్స్ కంపల్సరీ వీడియోలో షేర్ చేస్తాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.